హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ముందు వ్లాగ్లో నేను చెప్పాను కదా, మా ఆరంబోల్ నుంచి డెస్టినేషన్కి అయితే వచ్చిండాము ఇట్లనేసి. ఇదే మేము ఉండే కోటేజ్ అనమాట. చెప్పాను కదా ముందు వ్లాగ్లో, అది ఎవరైనా చూడకపోతే చూడండి ఒకసారి, దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి ఎక్కడికి వచ్చిండాం మేము ఇట్లనేసి. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ ఇక్కడ దగ్గరలోనే ఒక బీచ్ అయితే ఉండదు. ఇక్కడ మేము ఉండే దగ్గర రూమ్ నుంచి అయితే 100 మీటర్ అట్లా అని చెప్పారు. మేము అక్కడికైతే వెళ్తూ ఉన్నాము, రెడీ అయ్యాము. లంచ్ అంతా చేసినాక కొంచెం రెస్ట్ తీసుకొని ఇప్పుడంతా రెడీ అయ్యేసి బీచ్ దగ్గరికి వెళ్ళేదానికైతే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి కొంచెం వీడియో తీసుకొని వెళ్దాము అట్లనేసి. ఇక్కడ నుంచి 100 మీటర్ ఉంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ నేను మా అక్క అయితే వెళ్తూ ఉన్నాము. ఆ రిసార్ట్ నుంచి రోడ్ అనమాట ఇది వచ్చేసి. ఇక్కడ ఒక చిన్న షాప్ ఉండదు, మినరల్ వాటర్స్ కావాలంటే తీసుకోవచ్చు, కూల్ డ్రింక్స్, సోపు, షాంపూ, ఆ ఐటమ్స్ అంతా ఇక్కడ దొరుకుతాయి. రైట్ సైడ్లో ఉండే అంగిల్లో కావాలంటే తీసుకోవచ్చు ఎవరైనా. ఇప్పుడైతే మేము వెళ్తూ ఉంటాము. ఇప్పుడైతే మేము బీచ్ దగ్గరికి కొంచెం వచ్చేసి ఇక్కడ పార్కింగ్ అంతా ఉండదు. 2 వీలర్లు, 2 స్కూటర్స్ అండ్ కారు అంతా పార్క్ చేసేదానికి స్పేసు. బీచ్ దగ్గరికి అయితే వచ్చేస్తూ ఉంటాము మేమైతే. ఇంకొంచెం దూరం ఉండదు, 2 సైడ్ పోవచ్చు మనము. ఇప్పుడు చూస్తూ ఉంటే నేరుగాను పోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో టెంపో ఉంది కదా, ఆ టెంపో పక్కలో కూడా ఒక రోడ్ ఉంది, అక్కడ కూడా వెళ్ళొచ్చు మనము. మేమైతే ఇట్లా మెట్లు దిగేసి వెళ్దాము ఇట్లనేసి ఇక్కడ నుంచి పోతూ ఉంటాం మేమైతే. చూడండి ఒకసారి, ఇక్కడికైతే వచ్చేసినాం. ఇక్కడి నుంచి బీచ్ అయితే పైనుంచి కిందకి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది వ్యూ అయితే. అందుకే ఇక్కడి నుంచి కొంచెం చూపిస్తాము ఇట్లనేసి తీసుకుంటా ఉంటాను నేనైతే. చూడండి ఒకసారి, చాలా బాగుంది. బీచ్ పేరు వచ్చేసి అంజునా బీచ్, నార్త్ గోవా. ఇప్పుడైతే మేము మెట్లు దిగేసి అయితే కిందకైతే వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, శాండ్ అంతా బ్లాక్ కలర్లో ఉండదు కొంచెము. ఒక్కొక్క బీచ్లో ఒక్కొక్క శాండ్ అంతా వేరే వేరేగా ఉంటుంది. ఇక్కడైతే కొంచెం బ్లాక్ బ్రౌన్ మిక్సింగ్గా ఉండదు. ఇక్కడైతే ఇది అంజునా బీచ్, నార్త్ గోవా. ఇక్కడికైతే మేము వచ్చిందాము. చూడండి, చాలా రోజుల నుంచి మేము చాలా సంవత్సరాల నుంచి గోవాకు వస్తున్నాం, కానీ ఈ బీచ్ దగ్గరికి అయితే అనుకుంటూ ఉంటాము వెళ్ళాలి ఇట్లని, కానీ ఎప్పుడు కుదరలేదన్నమాట ఈ బీచ్ దగ్గరికి వచ్చేకి. ఈసారి అయితే వెళ్ళాలి ఇట్లా అని చెప్పి మేమైతే వస్తుంది, కుదిరింది వచ్చేదానికైతే. అందుకే ఫస్ట్ టైం మేము చూస్తూ ఉండేది. బాగుంది బీచ్ అయితే. ఈ పక్క మేము ఎప్పుడు కూడా లెస్ క్రౌడెడ్ ఉండే ప్లేస్కే మేము వచ్చేది. అందుకట్లనేసి మేము ఈ పక్క వస్తుంది. రైట్ సైడ్ ఇది, లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ పోతామంటే చాలా జనాలు ఉండారు. చాలా జనాలు ఉంటే మాకైతే ఇష్టం ఉండేది, నాకు మైకి. కొంచెంగా జనాలు ఎవరు లేకపోతే ఫీజుగా ఉంటుంది. వీడియోస్లో ఎవరు వాళ్ళంతా కనపడరు. మాకు వేరే వాళ్ళని వీడియోస్లో తీసుకొని వచ్చా కూడా ఇష్టం ఉండలేదు. వాళ్ళ పర్సనల్ వాళ్ళవి. అందుకనేసి మేమైతే ఈ పక్క ఎవరు లేకుండా ఉండే దగ్గరే మేమైతే వీడియోస్ షూట్ చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. ఆ పక్క రైట్ సైడ్లో ఆ పక్క ఉండదు చూడండి, అక్కడైతే చాలా జనాలు ఉండారు. అందుకే మేము ఆ పక్క వెళ్ళలేదు. ఇక్కడ కూడా షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చికెను, ఫిష్, సీ ఫుడ్స్ అంతా దొరుకుతాయి అన్నమాట. చూడండి బీచ్ అయితే ఇది. ఎవరైనా అంజునా బీచ్ చూసిండే వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద అయితే కమెంట్ చేయండి. నా వీడియోస్ మీకు ఇష్టమైతేనే చూడండి, లేకపోతే స్క్రోల్ చేసేయండి. ఎలా అంటే మీకు నా లాంగ్వేజ్ మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. ఒకరెవరో చెప్పారు, ఇది ఏం లాంగ్వేజ్ ఇట్లా అని చెప్పేసి నాకు కమెంట్ చేశారు. మీకు ఇష్టమైతే మీరు చూడండి, లేకపోతే స్క్రోల్ చేసేయండి. చూడండి, ఇదండి అంజునా బీచ్, నార్త్ గోవా. బాగా బీచ్, కలాంగుట్ బీచ్ అంత రష్ అంతా ఇక్కడంతా లేదు. ఫస్ట్ టైం వచ్చినాను, నాకైతే ఇష్టమైంది ఇక్కడ బీచ్ అయితే. అంజునా బీచ్ ఫేమస్ బీచ్ ఇదైతే, అంజునా బీచ్. చూడండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు అంజునా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసిందాము. వచ్చి కొంచెంసేపు అయ్యింది, ఫోటోలు అంతా తీసుకొని ఉండిపోతున్నాయి. ఇప్పుడైతే బ్లాగ్ చూపిస్తాను. బోటింగ్ అన్నీ ఉన్నాయి. బోటింగ్ అంతా ఉండదు ఇక్కడ. బోటింగ్ ఇక్కడ నుంచి బాగా బీచ్ దగ్గరికి వెళ్ళొచ్చు. 1500 అడిగి ఇద్దరికి. 2 పీపుల్ నేను చెప్తాను. 2 పీపుల్కి 1500. జాస్తి లోకి వచ్చిందంటే చాలా జనాలు వచ్చిండారు. అట్లంటే కమ్మీ అవుతుంది ఇట్లా అని చెప్పి
మేమైతే వెళ్ళట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. 1 boat 6 people. ఇప్పటికైతే మేము వెళ్తలేదు. బీచ్ అయితే చూపిస్తాను, చూడండి.